సార్ మేము పాల్కొండ శివాజీ పక్కల ఆశ్రమం ఆపోజిట్ 273/1 273/2లా మేము 60 సభ్యులము ప్లాజా ఉంటాము. ఆ ప్లాజాకు మాకు 2000కు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మాకు దౌర్జన్యంగా మా ప్లాట్ వెంచర్ క్లీన్ చేసుకొని సెల్లులు అని అందరూ సభ్యులం చేసుకుంటున్నారు. దాన్ని దేవరగడ్డ ఎమ్మెల్యే సపోర్ట్ నిన్న వెంచరీ రాళ్ళు పులగొట్టి నైట్ వచ్చి మేము మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముట్టడి ఇస్తున్నాం సార్. మా పాదాలు మాకు పరిస్థితి మొత్తం 65 మంది కుటుంబ సభ్యులు సెల్లులతో టీచర్స్ కానీ కానిస్టేబుల్ కానీ కూలీలు కానీ అందరూ వచ్చి చేసుకున్నాం. 3 days అనే ఉండి ఈరోజు నైట్ దౌర్జన్యం ఇట్లా దౌర్జన్యం ఈ కలెక్టర్ వస్తేనో వాళ్ళే ముట్టడిస్తుంటే వాళ్ళతో పోలీస్ స్టేషన్ ఇల్లు చెప్తాం. మేము చేయడానికి రాదని వాళ్ళంటారు. అది పరిస్థితి సార్. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మనుషులను తోలిచ్చింది సార్. వాళ్ళ మనుషులను తోలిచ్చి మేము పర్మిషన్ తీసుకొని మేము ఎమ్మెల్యే మనుషులం, మాకు ఎమ్మెల్యే తోటి పర్మిషన్ తీసుకొని వచ్చినాం. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పింది సార్. అందు గురించి దయచేసి మాకు కూడా కోరికలు ఉన్నాయి సార్. మాకు ఇంద్రమ్మ ఇల్లు ఎట్లా ఇస్తుండ్రో మా భూమిలో మేము కట్టుకోవాలి, మేము మా ఫ్యామిలీతో ఉండాలని మా కోరికలు ఉన్నాయి. మా కోరికలు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? 2009లో నేను కొనుక్కున్నా సార్. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి ప్లాట్ కొనుక్కుంటే 2009-13 నుండి మా మీద కథలాడి పీకేస్తున్నారు, చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కోరికలు ఏముంది, రేవంత్ రెడ్డి కోరికలు ఏముంది, కేసీఆర్ కోరికలు ఏముండే. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కోరికలు వచ్చే ప్రతి ఒక్క మనిషి చిన్న ఫ్యామిలీతో కట్టుకొని ఇల్లు ఉండాలని అనుకున్నారు. సరే మా భూములు మేము కొనుక్కున్నాం, పోయి ఏ తిప్పలు పడి ఏ కష్టపడి కొనుక్కున్నాము. ఈ రోజు మేము కట్టుకుందామంటే మాకు లేని కష్టాలు పెడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు. ఇది ఏంటి మాకు ఏంటి 68 ప్లాట్ల వాళ్ళు, 68 ఫ్యామిలీలు, వాళ్ళ సిలేషన్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఈ ఓట్ల మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది మీరే ఆలోచించవచ్చు సార్.